పుట్టి ఒక అని అనుకుంటున్నారా? కిచెన్ లో ఉండవు. టైం ఒకటి చక్కగా అనిపించాలి. ఇంకా 5 నిమిషాలే అవ్వా. పొద్దున్న లేచినప్పటి నుంచి గత్తలు పట్టిస్తారు ఇట్లా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం కూర తెచ్చిండు సార్? గుడ్ ఆఫ్టర్నూన్ రాము. ఇంకా హాఫ్ డేనే మమ్మీ ప్రశాంతత. మళ్ళీ డాడీ వస్తుంది. అవునే బాబు, హెడ్ఏక్ ఉంది డాడీతోటి. ఊకోండి పిల్లలు, ఆఫీస్ పనులు పడి మీ డాడీ తిన్నాడో లేదో టైం అవుతుంది. భగవాన్, ఈ టైంలో అక్క డాడీ మమ్మీ డాడీ మీరే మాట్లాడండి. మీరే మాట్లాడండి. ఫోన్ లేప నీకు కూడా ఎంతసేపు ఏమో ఇలాంటి సుతారాలు. హలో హలో, ఇది టమాటా కూర చేసినవా లేదంటే నూనె కూర చేసినవా? సరే, ఏదైనా తిందామనుకుంటే అది నూనె కూర కూడా కాదు, ఉప్పు కూర. మరి వీడు పోతున్నాడు కదా, ఏది పెడితే అది తింటాడు అనుకుంటున్నావా ఏంది? మరి ఏదో అలవాట్లో పొరపాటు అయ్యి జరం ఉప్పు ఎక్కువ పడ్డదేమో. ఏం నేర్పించడం నీకు? అసలు వంటలు కూడా రావా? ఇడ నేను 10 మంది తాడ అడుక్కొని తినాలా? ఇగో నువ్వు అన్నిటికీ మా తమ్ముడిని మా వాళ్ళని తీయకు. వాళ్ళకి దీనికి ఏం సంబంధం? కూరలు నూనె కూరలు ఎవరైనా తింటారా? మీరు ఆర్డర్ చేసుకుంటారు, మీకు స్విగ్గీ ఉంటుంది కదా, స్విగ్గీలో నుంచి ఆర్డర్ చేసుకొని రోజు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ, పైసలన్నీ నేను తెచ్చిన పైసలన్నీ మీ తిండికే సరిపోతున్నాయి. మేము స్విగ్గీ ఆర్డర్ పెట్టుకొని తింటున్నాం. నువ్వు ప్రతిదానికి పిల్లల్ని నన్ను అన్నకు చెప్తున్నా అంట బరాబరు అంట. ఇగో ఎవ్వరు వడరీరా నీకు ఇష్టం ఉన్నట్టు అంటే. ఊకే బీపీ పెంచుకొని ఏమొస్తుంది నీకు? ఇట్లా చేస్తే బీపీ హార్ట్ అటాక్ అన్ని వచ్చి పోతా జల్దీ. ఇంత కూరలో కొంచెం ఒక్కసారి ఎక్కువైతే ఎందుకంత సీన్ చేస్తున్నారు? అసలు అంత హర్షదేముంది అందులో? హలో హలో పెట్టేసి. కూరలు ఉప్పు ఎక్కువైందంటనే వచ్చినాక ఏమవుతుందో ఏమో. ఓ పిల్లలు, మీ డాడీ వచ్చిండు, బుక్కులు ముందర పెట్టి చదువుకోండి. ఎప్పుడు ఫోనేనా అని మళ్ళీ తిట్లు తింటారు. గుడ్ ఈవినింగ్ డాడీ.
గట్లా ఇది ఆడ ఇట్లా ముద్ర పెట్టుకుంటే అట్లనే చూసుకోలేదు, పైసలు ఉన్నట్టుంది. వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తారు, పైసలు ఎవరు వేయరు. ఇగో ఈరోజు ఒక్క రోజే అయింది, ఊకి అట్లా కాదు. ఈ ఒక్కసారికేనా? ఇదేంది? ఇది నిన్న మొన్న 100, దానికి ముందు 500 ఎప్పుడు వేస్తూనే ఉన్నావు వారం సంధి. చూసుకోకుండా వేసిన దానికి ఎందుకు ఇంత రచ్చిప్పుడు? దానికి ఏమన్నా అయితే నేనే చేపించుకోవాలి. మీ వాళ్ళు ఏమైనా చేపిస్తారా? మరి మీ తమ్ముడు పైసలు ఇస్తాడా అంటే ఇయ్యడు. డాడీ ఎందుకు డాడీ దీనికే? వాళ్ళు చేపిస్తారా? మరి నేనే చేపించుకోవాలి నా పైసలు పెట్టుకొని. మరి అప్పిస్తారా అంటే అట్లు ఇయ్యరు. మీ క్యాప్ ఏది? మర్చిపోయినరా? మర్చిపోలే, ఆడ పెట్టొచ్చిన. ఇట్లా మర్చిపోతే నేనేమనొద్దు. ఇట్లా చిన్న చిన్న వాటికి నా మీద అరుస్తావు నువ్వు. అదే ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు తిడదామా, ఎప్పుడు మళ్ళీ ఆఫీస్కి పోతాడా అని చూస్తారు. ప్రశాంతంగా ఉండని ఇట్లా కక్కుతుందని. ఫ్యాన్ లైట్ ఎవరికి నడుస్తున్నాయి అమ్మా? కరెంట్ బిల్ వస్తే నేనే కట్టాలి కదా. అంటే ఇందాక తమ్ముడు ఉండే డాడీ. ఉన్నొక్కడి మీద చాడీలన్నీ చెప్తారు. సంపేయండి మళ్ళీ వాడిని కూడా. ఆ రూమ్లో వాడు లేనే లేడు, వానికి నడుస్తున్నాయి అంట. తొందర జాబ్ తెచ్చుకొని సంపాదించి కరెంట్ బిల్ కట్టి. నేను కాదు, నువ్వు తెచ్చుకో, నువ్వు పెద్దదాన్ని. చాయ్ తీసుకురా. ఓకే, మీ ఎంబీఏ కాలేజా? నేను వెళ్ళినా కదా. అమ్మ ఒక్క నిమిషం జర సైలెంట్ ఉండు. పిఆర్సీ న్యూస్ వస్తుంది. ఇప్పుడే దొరికిందా నీకు? టైం కాట ఇదే. ఇందులో నీ ఎక్స్ప్రెషన్ పరమ చెండాల. ఇందులోనే నేను బాగున్నా. ఇది పెట్టు లేని మొత్తాన్ని పెట్టబాక చెప్తా. మాట్లాడు. ప్రపంచంలో ఏమైనా ఎవరికి అవసరం లేదు, నీ ముచ్చట మీకే. ఓ పిల్లలు ఎందుకంటే మోపైనా ఇనని ఎర్ర న్యూస్, అదే ఇనని ఎర్ర పిఆర్సీ న్యూస్ అంట. వచ్చేదానికి చేస్తే నాకు ఇంత బంగారు నెక్లెస్, మీకు ముక్కు పుడకలు, కమ్మలు ఏదో చెప్పిద్దామంటే ఎందుకు ఇట్లా మోపైనో ఏమో. ఇంట్లో అందరినీ తినొప్పి ఒక్కరికి నుంచి ఒక్కరబ్బా. దీన్ని చంపాలి ఫస్ట్. ప్రాణానికి ఈ కోపాలకి ఏం తక్కువ లేదు. ఆ డోర్ పెట్టించింది నేను. అవసరమా అక్క అంత గట్టి వేసుడు? నాకేం తెలుసు అది అంత గట్టిగా పడుతుందని. ఏదో ఒకటిలే, నైట్ అయింది. రేపు మార్నింగ్ మళ్ళీ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏంటి ప్రశాంతతనా? రేపు సండే.